రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా? హిందువులంటే మీకు అంత చాతకంతనమా? హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా? భక్తి ఉండబల్లా. నేను భక్తి ఉండమని నేను అంటంలా, అది ఎవరిష్టం వాళ్ళది. భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేమేం పాపం చేశాం? ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేశారంట, బాబు గారు తప్పు మాట్లాడేశాడంట, రుజువులు కావాలన్నాడు. ఇదిగోండి రా రుజువులు, ఇంకేం కావాలరా మీకు రుజువులు? ఇదిగోండి, 1, 2, 3 కాదు, షీట్లు రుజువులు ఉన్నాయి ఇక్కడ. సిగ్గులేని నాయళ్ళారా. వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి, ఉంటుంది. ఇది మామూలు తప్పు కాదు. ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు, యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనవి చేస్తున్నా. వెంటనే దీన్ని ఆపేశాం. 475 రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు. నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది. రేట్లు ఎక్కువ చేశాం, ఎందుకంటే 325 రూపాయలు సరిపోదు, ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు. నందిని డైరీ వాళ్ళు కూడా, సార్ మాకు లాభం వద్దు, ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్. చూడండి రా వాళ్ళ భక్తి, వాళ్ళని చూసి నేర్చుకోండి. దరిద్రులారా, వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్లో ఉండే డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఇస్తాం, ఆ స్వామికి ఇస్తే చాలు అంటున్నాం. ఆ భగవంతుడికి ఇస్తే చాలు, అదే మాకు సంతోషం, అదే మా ప్రాఫిట్. ఆయన మమ్మల్ని 100 దీవిస్తాడు, మా రాష్ట్రం బాగుంటుంది, ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు. అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఆ ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్, చేప ఆయిల్ వాడి మీరు ఆ నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనాలా అని నేను అడుగుతున్నాను. నిజంగా ఒక్కొక్కసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు షివరింగ్ వస్తూ ఉంది. ఏంటంటే ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం, టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి, శుద్ధి చేసి మళ్ళీ ఆ గోవిందుడికి మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం. తప్పు జరిగింది స్వామి, కోపపడద్దు, దీవించు. 1-2 చేసిన తప్పు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది. నువ్వే ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది, నువ్వే స్వామి. ఈ కూటమి ప్రభుత్వం నువ్వు తీసుకొని వచ్చావు. ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఎందుకు ఈ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిందంటే నీ దీవెనలు తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా అని కూడా నేను మనవి చేస్తాను. యా, ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్? వైవి గడా సుబ్బుడా ఏమంటా? ఓ వాడు ధర్మారెడ్డి గాడికి